నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సత్య. ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని మీరు మైకుల ముందు ఏది పడితే అది మాట్లాడతారని మీ రాజకీయ ప్రత్యర్థులు అంటారు. దీనిపై మీరేమంటారు? ఓ తెలుగు సినిమాలో నోటికి ఫిల్టర్ లేని ఓ రాజకీయ నాయకురాల్ని జర్నలిస్ట్ పాత్రలో ఉన్న కథానాయకుడు ప్రశ్నిస్తాడు. తాజాగా వైఎస్ఆర్ మరణం, ఆ సమయంలో జగన్ గురించి మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై తాజాగా ఈ తరహా ప్రశ్నలే ఎదురవుతున్న వేళ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఇవన్నీ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారడంతో పాటు నాడు కింజారపు ఫ్యామిలీలో ఏం జరిగింది అనేది కూడా ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇటీవల మైకుల ముందుకు వచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు వైఎస్ఆర్ చనిపోయినప్పుడు జగన్ ఎక్కడ ఉన్నారు అంటూ మొదలుపెట్టి వైఎస్ఆర్ హత్యలో సొంత వారి ప్రమేయం ఉందని ఆరోపించిన సంగతి తెలిసిందే. అటు వైఎస్ఆర్ మరణించిన ఇన్నేళ్ల తర్వాత ఈ వ్యాఖ్యలు ఎందుకనేది అచ్చెన్నకు ఆయనను ఉసిగొల్పిన వారికే లోగుట్టు తెలియాలి. దీనిపై మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఇప్పటికే ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. ఇక ఈ నేపథ్యంలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఇంకొక అడుగు ముందుకేసేశారు. అసలు ఎర్రనాయుడు విషయంలో జరిగిన సంఘటనల వెనుక ఎవరున్నారంటూ కీలక పాయింట్స్ అని తెరపైకి తెచ్చేశారు. తమ్మినేని ఏమన్నారో ఇప్పుడు ఒకసారి చూద్దాం. వైఎస్ఆర్ మరణించిన సమయంలో జగన్మోహన్ రెడ్డి విదేశాల్లో ఉన్నారంటూ చేసిన అచ్చెన్న వ్యాఖ్యలను తిప్పికొట్టిన తమ్మినేని సీతారాం ఆనాడు తండ్రి మరణ వార్త విని కుప్పకూలిపోయిన కుటుంబానికి జగన్ అండగా ఉన్నారని, అంత్యక్రియల వరకు అన్నీ తానే చూసుకున్న విషయం ప్రపంచం మొత్తానికి తెలుసని తెలిపారు. ఇక 2009 ఎన్నికల సమయంలో కూడా లోక్సభకు పోటీ చేసిన ఎర్రనాయుడు మీద జిల్లాలోని సింగుపురం వద్ద జరిగిన బాంబు దాడిలో త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారని, ఆ హత్యాయత్నం వెనుక ఎవరున్నారని సీతారాం గారు ప్రశ్నించారు. ఇదే క్రమంలో అటు 2012 నవంబర్లో ఎర్రనాయుడు విశాఖ నుంచి శ్రీకాకుళం వస్తుండగా ఆయన కారును లారీ ఢీకొట్టడంతో చనిపోయారని, ఈ యాక్సిడెంట్ వెనుక మీ హస్తం ఉందని కొందరు అంటున్నారని, దానికి అచ్చెన్నాయుడు జవాబు చెప్పాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. ఇక ఈ విషయం ఒక్కసారిగా ప్రస్తుతానికైతే తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అదే క్రమంలో గతంలో అచ్చెన్నాయుడు అటు పోలీసులపైన ఇటు తన సొంత పార్టీ పైన చేసిన వ్యాఖ్యల్ని కూడా పలువురు గుర్తు చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇందులో గతంలో ఒకసారి ఇంతకుముందు పోలీసులు ఎందుకు వచ్చారు తినడానికంటూ బూతులు మాట్లాడిన విషయాన్ని ప్రస్తుతానికి గుర్తు చేసుకుంటున్నారు. ఇదే క్రమంలో పార్టీ లేదు బొక్క లేదు అని టీడీపీపై ఆయన విమర్శలు అంటే తింటూ విమర్శలు చేసిన విషయాన్ని కూడా తలుచుకుంటున్నారు. అలాంటి అచ్చెన్నాయుడు ఈరోజు రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ తరహా దిగజాడు వ్యాఖ్యలు వైఎస్ఆర్ మీద ఆయన కుటుంబంపై చేయడంలో వింతేముందని పలువురు సీనియర్లు అయితే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా రాజకీయాల్లో విలువలు, మైకుల ముందు మాట్లాడే నేతలకు విజ్ఞత అనేది చాలా అవసరము. అలా కాని పక్షంలో రాజకీయాల అవసరం కోసం ఎంతైనా దిగజారుతాం, ఏదైనా మాట్లాడతాం అనే అచ్చెన్న వంటి ఆలోచన కలిగిన నేతల వల్ల రోజు రోజుకు నాయకుల పట్ల అయితే గౌరవం పూర్తిగా పడిపోయే అవకాశం ఉంది. రాజకీయం అంటేనే రొచ్చు అని తదుపరి జనరేషన్ సైతం ఆయన అనుకునే ప్రమాదం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఈ స్పృహ కలిగిన నేతలు అంటే ఆ స్పృహను కలిగి నేతలు నడుచుకోవాలని అయితే పలువురు కోరుకుంటున్నారు. చూద్దాం మరి అంటే రాజకీయాల కోసము ఏ రేంజ్లో దీన్ని తీసుకెళ్తారు, ఈ దిగజారుడు మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు, అంశం ఒకటైతే వాళ్ళు ఎలివేట్ చేస్తున్న విధానం ఇంకొకటి అన్నది స్పష్టంగా తెలుస్తోంది. ఏది మాట్లాడుతున్నారో దాన్ని విమర్శించే స్థాయి వరకు దాని ప్రకారమే మాట్లాడండి, కానీ సంబంధం లేకుండా జరుగుతుంది మావిగన అంశము దానికి సంబంధించి కదా మీరు విమర్శించాల్సింది. లేని తండ్రి గురించి మాట్లాడడం ఏంటి? అప్పుడు అసలు ఆ విషయానికి సంబంధం లేదు అంటూ కూడా ఆ సంతకాల సేకరణకు సంబంధించి గతంలో అనేక మంది సీనియర్లు కూడా తెర మీదకి వచ్చేసి నిన్న కూడా ఏబిఎన్లో డిబేట్ పెట్టినప్పుడు కూడా రాధాకృష్ణ గారు అప్పటి కాంగ్రెస్ సీనియర్ లీడర్ని అడిగినప్పుడు కూడా ఆయన చాలా క్లియర్గా చెప్పారు, సంతకాల సేకరణకు సంబంధించి అయితే మాకు తెలియదండి ఎవరు చేశారు అనేది. ఆయన జగన్మోహన్ రెడ్డి ఉన్నారంట కదా అని అడిగినప్పుడు ఆ క్లియర్గా చెప్పారు సీనియర్ పొలిటికల్ లీడర్, సంతకాల సేకరణకు సంబంధించి అయితే మాకు తెలియదు, అది ఎవరికి క్లారిటీ లేదు అనేసి అని. కాకపోతే పావురాలగుట్ట దగ్గరికి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే కర్నూలులో జరిగింది కాబట్టి ఆ కర్నూలుకు సంబంధించిన నేతలు, రాయలసీమలో ప్రాంతానికి సంబంధించిన నేతలంతా అక్కడ ఉన్నాం, కొంతమంది నేను రఘువీర్ రెడ్డి గారు మాత్రమే అక్కడికి ముందుగా చేరుకోవడం జరిగింది అంటూ కూడా ఆయన చెప్పారు. అటు సోనియా గాంధీ వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఉన్నది అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది, తల్లిని ఓదారుస్తుంది స్పష్టంగా కనిపిస్తుంది. తెర వెనుక రాజశేఖర రెడ్డి గారిని అభిమానించే వాళ్ళు చేసిన దానికి జగన్మోహన్ రెడ్డిని ఎందుకు లాగుతున్నారు అనేది ఇప్పటికీ అర్థం కాని విషయం. చాలా సందర్భాల్లో రఘువీరారెడ్డి గారు చెప్పారు, భట్టి విక్రమార్క చెప్పారు, చిరంజీవి గారు సైతము నన్ను కార్యకర్తలు అక్కడ ఉన్న నేతలు వచ్చి అడిగారు తప్పితే జగన్మోహన్ రెడ్డి పంపించారన్న విషయాన్ని కూడా ఆయన ఎక్కడ ప్రస్తావించలేదు. ఇది కరెక్ట్ సమయం కాదు అని చెప్పేసి అన్నారు ఆయన.
జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని అడగమన్నారని కూడా ఆయన ఎక్కడ స్పందించలేదు. ఇంత క్లియర్ కట్గా పిక్చర్ కనిపిస్తున్నప్పుడు కూడా పదే పదే ఒక అంశాన్ని పక్కదారి పట్టించేందుకు పన్నుతున్న వ్యూహం అనేది స్పష్టంగా తెలుస్తోంది. మరి మీరు వ్యూహాలు పన్నుతుంటే మీ హయాంలో జరిగిన అంశాల గురించి ప్రశ్నిస్తారు కదా. మరి మీ అన్న ఎర్రన్నాయుడికి సంబంధించి మరి స్పీకర్ తమ్మినేని గారు మరి సంధిస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్తారా? కుట్రకోణం దాగుందంట, మరి ఆ కుటుంబ సభ్యులు స్పందిస్తారా? మరి విచారణ చేపిస్తారా? ఏం మాట్లాడతారు దీని గురించి? అందుకే మాట్లాడే ముందు సబ్జెక్ట్ ఏంటి, ఇప్పుడు అవసరమా కాదా అనేది ఆలోచించుకోగలిగితే ఇలాంటి అనవసరమైన చర్చలకు తావిచ్చే అవకాశం ఉండదు. మీ గోతులు మీరే తవ్వుకుంటాం అనేసి అంటే తవ్వుకోండి అంటూ ప్రజాక్షేత్రంలో ఏం జరుగుతుందో అంటూ చూస్తారు. కాబట్టి రాజకీయ నాయకులు మాట్లాడేటప్పుడు సబ్జెక్ట్ ఏంటి, మాట్లాడుతున్న దానికి మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయా, ఆ ప్రూఫ్స్ ఉంటే మాట్లాడితే జనం స్వీకరిస్తారనేది కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వైఎస్ఆర్ మరణానికి సంబంధించి అప్పటికి మీడియా అనేది విస్తృతంగానే ఉంది. ఏమేం జరిగిందని ప్రతి ఒక్కటి ఇప్పుడు కొట్టి చూస్తే కనిపిస్తూనే ఉంటుంది. అంత్యక్రియల వరకు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ నిలబడడం కావచ్చు, ఎంత సమయంతో ఉన్నారనేది కావచ్చు, ఢిల్లీ నుంచి ఢిల్లీ పెద్దలు వచ్చినప్పుడు కావచ్చు, ప్రతి ఒక్కటి ప్రజాక్షేత్రంలో ఆ వీడియోలు ఉన్నాయి. మీరేదో మసిపూసి మారేడికే చేద్దాము అని అంటే మీరు చేసిన వీడియోలు అలాగే ఫొటోసు నిరూపితం చేస్తాయి కదా. విదేశాల్లో ఉన్నారు అనేసి అని అంటున్నారు. లేదు విదేశాల్లో లేరు, అక్కడే ఉన్నారు అంటూ మీకు కూటమిలో అంటే గతంలో వైఎస్ఆర్తో ఏంటిది లాభపడ్డ వాళ్ళు కావచ్చు, ఆయన హయాంలో తమ విలువను పెంచుకున్న వాళ్ళు కావచ్చు, ఇప్పుడు అదే మాట చెప్తున్నారు కదా. మీరెంత రుద్దాలని చూస్తున్నా జగన్ ఎక్కడున్నారు అనేసి మీరు ఎంత అడగాలని చూస్తున్నా, సంతకాల వెనక ఆయనే ఉన్నారంట కదా అనేసి మీరు ఎంత ఏం చేద్దామనుకున్నా వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న సమాధానం మీరే వింటున్నారు కదా. కాబట్టి అనవసరమైన విషయాలకు వెళ్లకుండా ప్రజాక్షేత్రంలో మావిగన్ గురించి మీరేం చెప్పాలనుకుంటున్నారో అది మాత్రం చెప్పండి. దాన్ని ఎలా తిప్పికొట్టాలి అనుకుంటున్నారో అది మాత్రం మాట్లాడండి. అంతే తప్పితే ఇలాంటి పిచ్చి పిచ్చి వ్యాఖ్యలతోటి జనాల మనసులు పాడు చేయాలని చూస్తే ఆ తర్వాత చిక్కుల్లో పడేది మీరే అనేది గుర్తుపెట్టుకోండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.